హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమో వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి. ఈ వీడియోలో కటింగ్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. సో ఇది ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ని యూజ్ చేసి నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను లెంత్ చూస్తున్నానండి. లెంత్ 14.5 ఉంది. లెంత్ ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ మనము షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, సో అక్కడ వరకు పట్టుకొని చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. ఇక్కడ చెస్ట్ 17 ఇంచెస్ ఉంది. వేస్ట్ లెంత్ 14 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్లీవ్స్ లెంత్ ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇక్కడ స్లీవ్స్ లెంత్ 11 ఇంచెస్ ఉందండి. కరెక్ట్, అంటే స్లీవ్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయో అక్కడ నుండి చూసుకోవాలి మనము. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదా, అది ఎంత ఉందనేది చూస్తున్నాను. 8 ఇంచెస్ ఉంది. ఇలా మీరు కూడా బ్లౌజ్ని యూజ్ చేసి మెజర్మెంట్స్ తీసుకోండి. మెజర్మెంట్స్ తీసుకున్నాక అవన్నీ కూడా ఒక స్లిప్లో రాసి పెట్టుకోండి. కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ని కట్ చేస్తానండి. లైనింగ్ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరికి ఉన్న ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండవు కాబట్టి కొంచెం ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నేను లెంత్ మార్కింగ్ చేస్తున్నానండి. లెంత్ 14.5 ఇంచెస్ ఉంది కదా, సో ఇక్కడ నేను 15.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అనేసి ఎక్స్ట్రా పెడుతున్నాను. సో ఇలా 15.5 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ మనకు 14 వచ్చింది కదా, సో అందులో హాఫ్ 7 కాబట్టి నేను 7కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 7కి మార్కింగ్ చేసుకున్నాక మనం బోట్ నెక్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం 4 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్కి మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ కంటే తక్కువ ఉండొద్దండి. 4 కంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ 4 కంటే తక్కువ పెట్టుకోవద్దు. అలానే ఇప్పుడు ఆర్మ్ హోల్కి నేను 6.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుండి ఆర్మ్ హోల్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ విడ్త్ మనకి ఎంత వచ్చిందంటే 17 ఇంచెస్ వచ్చింది కదా, సో అందులో హాఫ్ 8.5 కాబట్టి నేను 8.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్ డీప్ 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అంటే బోట్ నెక్ కాబట్టి కొంచెం తక్కువ ఉండాలి కదా, సో 3.5కి చేస్తున్నాను. మీరు అంటే మీ ఇష్టం, 3 ఇంచెస్ నుండి స్టార్ట్ అండి. 3 ఇంచెస్ అయినా 3.5 అయినా 4 అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఒక స్క్వేర్ షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో 14 ఇంచెస్లో హాఫ్ 7 కాబట్టి నేను 7 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 అయినా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ఇలా మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మా డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఒక కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనము షేప్ అనేది మరీ రౌండ్లా కాకుండా ఇప్పుడు నేను డ్రా చేస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ చేయడం అంతా ఫినిష్ అయిపోయింది కదా, నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ పీస్ని యూజ్ చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే నేను ఈ బ్యాక్ పార్ట్కి పాట్ నెక్ అనేది డ్రా చేసి కట్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడే మనం పాట్ నెక్ పెట్టుకొని కట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ అంటే మార్కింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను లాస్ట్కి పాట్ నెక్ కట్ చేస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవాలి కదా. సో ఆ డాట్స్ ఎలా పెడతారంటే ఇలా 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టాలి. పెట్టి మళ్ళీ హైట్ కూడా 4 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసి ఇలా ట్రయాంగిల్ షేపుల్లో ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, మిగిలిన లైనింగ్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. చేసుకొని దానిపైన ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టాలి. ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి అంటే ఓపెన్ ఉండేలాగా పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ అనేది క్లోజ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ క్లోజ్ ఉండేలా పెట్టుకుంటున్నా కాబట్టి నాకు ఈ ఎడ్జెస్ కూడా క్లోజ్ ఉండేలాగానే పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డీప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ నుండి మనం 10.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా చూస్తే కంపల్సరీ మనకు 4 ఇంచెస్ ఉండాలండి. సో అంటే ఇది 4 ఇంచెస్, అది 10.5 ఉంది కదా, అది మనకు మ్యాచ్ అవుతుంది ఆ పాయింట్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి ఆర్మ్ హోల్కి ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని ఈ ట్రయాంగిల్ షేప్ నుండి ఆ డాట్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇలా ఇలా ట్రయాంగిల్ షేప్ ఉన్నది కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం ఫినిష్ అయిపోయింది.
నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి నేను నెక్ డీప్ అనేది 10.5కి మార్కింగ్ చేశానండి. మార్కింగ్ చేశాక ఇక్కడ నుండి నేను రౌండ్గా ఇలా డ్రా చేస్తాను. అంటే నేను పాట్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ అనేది జాయింట్ చేసి ఉంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఈ పైన కూడా ఇలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర. ఇప్పుడు మనకు అన్నీ కట్ చేయడం ఫినిష్ అయిపోయింది కదా, లైనింగ్ కట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ క్లాత్ మీద ఇలా అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్స్కి ఈ వైట్ కలర్ యూజ్ చేయకుండా వేరే క్లాత్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ని నేను 4 ఫోల్డింగ్స్ చేశాను. అంటే స్లీవ్స్కి కట్ చేయడం కోసం అనేసి ఇలా 4 ఫోల్డింగ్ చేసి పెట్టాను. వన్ సైడ్ అనేది క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. అలానే ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, అది 9 ఇంచెస్ ఉందండి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి. సో ఇప్పుడు నేను ఫస్ట్ 11 ఇంచెస్ అన్నాను కదా, సో 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కింద 1/2 ఇంచు ఖర్చు కోసం అనేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 9 ఇంచెస్ లూజ్ కాబట్టి 9 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసుకున్నాక ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కింద 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఆ ప్లేస్ అండి. అక్కడ 3 ఇంచెస్కి వేసాక నెక్స్ట్ ఇక్కడ పైన 2 ఇంచెస్ దగ్గర చేయాలి. చేశాక మనం ఇలా ఈ డాట్స్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది కదా, సో 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ చేస్తే సరిపోతుంది. అంటే 6.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేశాను. చేశాక మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని అక్కడ నుండి మనము ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది దేనికోసం అంటే ఫ్రంట్ స్లీవ్స్కి కొంచెం డీప్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా మనము డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఫ్రంట్ అనేది అంటే ముడతలు రాకుండా ఉంటుంది స్లీవ్స్ దగ్గర. సో ఇప్పుడు ఇలా మనం డ్రా చేసాం కదా, నెక్స్ట్ ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ వన్ సైడ్ మనము ఫ్రంట్ స్లీవ్స్ కోసం అనేసి డ్రా చేసాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని కూడా మనం ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్నాక ఈ మనం కట్ చేసి పెట్టుకున్న స్లీవ్స్ది లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని అది సేమ్ ఎలా ఉందో అలానే మనం కట్ చేసుకోవాలి క్లాత్ని. మెయిన్ క్లాత్ కట్ చేశాక నెక్స్ట్ దానికి కూడా ఫ్రంట్ సైడ్ డీప్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్ మిడిల్లో మనం ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటంటే మెయిన్ క్లాత్ని అంటే మనము ఉక్సులకి కాజేలకి పట్టీలు కావాలి కదా, సో దానికోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మెయిన్ క్లాత్ని ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే పైపింగ్ ఒకవేళ వేయాలనుకుంటే పైపింగ్కి ఇలా క్రాస్లోనే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. లేకుండా మనము అంటే నెక్ చుట్టూ హెమ్మింగ్ చేయడం కోసం క్లాత్ వేస్తాం కదా, సో దానికోసం కూడా ఇలా క్రాస్లోనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని మనము ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర పట్టీకి వేస్తాం కదా, సో దానికోసం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉక్సులు కాజాల పట్టికి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసాం కదా, సేమ్ అది ఎంత ఉందో మనం అంతే లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి మనము ఉక్సులు కాజాల పట్టి కుడతాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అన్నీ కూడా మనం కట్ చేసుకున్నాము, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే స్లీవ్స్ అన్నీ కట్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను వీటిని యూజ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.